ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగమయా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగమయా ఆనంద బాష్పాలు ఆగమయా కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా నాగడమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా నాగడమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా అందరం పాడదాం చప్పట్లు కొడదాం అందరం కలిసి పాడదాం ఆగమయా మానవంతి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు మానవంతి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతిక్షణము నీను కీర్తించగా నాగడమాగదు స్తుతించగా నీను నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగమయా నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆనంద బాష్పాలు ఆగమయా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా దేవుని పరిశుద్ధ నామమున నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా మారని మమతల మహనీయుడా మారని మమతల మహనీయుడా కీర్తించి నిన్నే గణపరతునయ్యా మనసార నిన్నే ప్రేమింతునయ్యా నా స్నేహ బంధం మహిమగానను మార్చిన వైనం మధురమైనది నీ స్నేహ బంధం మహిమగానను మార్చిన వైనం నీ చూపులే నన్ను కాచెను నీ బాహువే నన్ను మోసెను ఏమి నీవేనయ్యా మహిమగలది దివ్యరాజ్యం తేజోవాసుల పరిశుద్ధ స్వరనే నాశయం నెరవేర్చుము ప్రేమింతునయ్యా
కష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులే. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, నీవే సత్యం అన్న దేవా, నీవే మార్గం అన్న దేవా, నీవే సత్యం అన్న దేవా, నీవే మార్గం అన్న దేవా, నీవే జీవము అని పలికి నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు దిక్కులేలా నా యేసయ్యా, నాకు దిక్కులే. అందరికీ తెలిసిన పాట, నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా అనే పాట పాడి దేవనామాన్ని మహిమపరుద్దాం. నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా. కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే, బాధించిన స్వస్థపరచేది నీవే, బాధించిన స్వస్థపరచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. అణచబడిన వేళ నా తలను ఎత్తిన మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు చప్పట్లు కొడతాం, ఆయన మనకు కనబడిస్తాం. దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. వెలుగునకే అన్నీ జరిగించు యేసయ్యా, చెడువెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. వెలుగునకే అన్నీ నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా.
చప్పట్లు కొడుతూ పాడుదాం. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా శోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసు కూర్చుండుట లేచియుండుట కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా చూవాడా. పెరిగి ఉన్నావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట లేచియుండుట కూర్చువాడా నిత్యం కాచువాడా నిత్యం బాలబాలికలు యాక్షన్ సాంగ్ ప్రదర్శించబోతున్నారు. మనందరం వీక్షిద్దాం. వారిని ఆహ్వానిస్తున్నాం. రండి. యెహోవనా మురళాలించెను తన మహాదయను నన్ను గణించెను. యెహోవనాను ఆయనను ధ్వని గ్రహించి మనిపెను. యెహోవనా మురళాలించెను తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను యేసునాథు రక్తమున ముంచెను. విదను నీ ఎన్నడు గనన్వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవనా మురళాలించెను తన మహాదయను నన్ను గణించెను.
వాక్య పఠనంలో నడిపిస్తారు. చూడండి, 103వ కీర్తన 1 వచనం నుండి 11 వచనాల వరకు చదివి వినిపిస్తారు. 103వ కీర్తన 1 నుంచి 11 వచనాలు మనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవను వలె నీ యవనమును ప్రతులగునట్లు కనపరచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపం బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషము బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే కడప నుంచి వచ్చిన దేవుని సేవకులు బాబురావు గారు వచ్చి ప్రార్థన చేయాల్సి కోరుతున్నాం. గణనామునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా దాసులు ఎలియాస్ గారిని, వారి కుటుంబము, స్థానిక సంఘము, పట్టణంలో అనేకులు అందించిన సహకారాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రయాసకు తగిన ప్రతిఫలమును దయచేయండి. ఆయా ప్రాంతాల నుంచి సహవాసం అంతటి పక్షముగా వచ్చిన దైవజనులను బట్టి, పట్టణ ప్రజలను బట్టి, స్థానిక సంఘాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వారందరూ తోడుగా ఉంచండి. మీ బట్టి మరొకసారి స్తుతిస్తున్నాం. మీరే ఈ వాతావరణం అనుకూలంగా నడిపించి దీవెనకరంగా చేయమని క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొస్తున్నాం తండ్రి. ఎలియాజర్ గారి గురించి కొన్ని మాటలు మాట్లాడాలి. అదేంటంటే, ఈ చిన్న కాలువ కర్నూలులో పుట్టింది, కర్నూలు జిల్లాలో పుట్టింది. ఆ తరువాత గుంటూరులో ఉన్నత విద్యలు అభ్యసించడానికి వెళ్ళింది. ఆ తరువాత ఒంగోలులో దేవుని సేవకుల దగ్గర తర్ఫీద్ అవ్వటము జరిగింది. అక్కడే ఒంగోలుకు చెందిన తబిత వారితోటి వివాహం జరగటం జరిగింది. ఆ తర్వాత మన రాష్ట్రాల అంచులకు పర్లాకిమిడి, ఇటు ప్రక్క సిద్దిపేట అవి కూడా కొంత తాకింది. ఆ తర్వాత కర్నూలుకు వచ్చింది. ఇప్పుడు పెద్ద కాలంలో ఉంది, మన కేసీ కెనాల్ ఉన్నట్టుంది. ఓకే, సరే, ఒక మాట. తర్వాత రెండవది, ఆ దినాలలో ప్రారంభంలో నాకు వారి గూర్చి బాగా తెలుసు. స్థలాలు అమ్ముకుండి ఏదైనా. నంబర్ 1, ఎలియాజర్ గారిది కుండబద్దలు కొట్టే మనస్తత్వం. పాపం ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. అది కొన్నిసార్లు మంచిది, కొన్నిసార్లు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. 2వ వచనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. నేను దేవదారం రాళ్ళతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచిన్నదనగా నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. ఇక్కడ ఏంటంటే, ఈ దావీదు ఎన్నో యోచనలన్నీ కూడా దేవుని చిత్తాలు కాకపోవచ్చు, కానీ దేవుని చిత్తము దావీదు ఎడల మరొకటి ఉంది. అదేంటి అని అంటే, ఆ దేవుడు దావీదు ముందు ఉన్నటువంటి పెద్ద టార్గెట్. ఈయన కోరుకుంది ఏంటి అని అంటే, దేవుని కొరకు మందిరము కట్టాలని ఆశపడ్డాడు. కానీ దేవుడు కోరుకున్నది ఏంటి అని అంటే, నువ్వు మందిరము కట్టడము కాదు. నేను ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తాను. మందిరము ఇది ఒక స్థిరంగా ఉండేటువంటిది. మొట్టమొదట సృష్టిలో ఆదాము హవ్వలు, తర్వాత వచ్చినటువంటి సంతానాలు, అబ్రహాము వరకు కూడా దేవునితోటి ఎక్కడ నుండైనా సంభాషించారు. ఆ తర్వాత అబ్రహాము వచ్చిన తర్వాత ఆయన వెళ్ళిన చోటల్లా బలిపీట, రాతిని నిలపడము, నూనె పోయటము, బలిపీట కట్టడము, ఇది 2వ రకము.
మూడవ రకము సొలొమోను ఆలోచించాడు. దేవుని కొరకు అంటే దావీదు ఆలోచించాడు, సొలొమోను కొనసాగించాడు. దేవుని కొరకు స్థిరమైన మందిరాన్ని కట్టాలి అని అది కట్టాడు. ఆ తర్వాత యేసు ప్రభు సిలువలో చనిపోయిన తర్వాత మరలా మొదటి స్థితికి సమకూర్చాలి. ఎందుకంటే సౌలు వలన గోత్రాలలో అనైక్యత అనేటువంటిది వచ్చింది, అది సాగించాలి. అందుకే దేవుడు అన్నాడు, ఈ మాట చెప్పిన తర్వాత దావీదుకు ఆ సంగతి ఎంచబడాలి అనేటువంటి ప్రార్థన దావీదు చేస్తాడు. ప్రియులరా, ఈ విధంగా ఆయన ఆరాధించడానికి మందిరాన్ని ఏర్పాటు చేయటము అనేటువంటిది జరిగింది. మన మందిరాలు కూడా ఎట్లా ఉండాలంటే అందరూ సమకూర్చి ప్రపంచంలో గొప్ప బంగారు యెరూషలేములో మందిరాన్ని కట్టడం అనేటువంటిది జరిగింది. అక్కడ అందరికీ అవకాశం ఉంది. ఓకే, రైట్. కాబట్టి ఆరాధన అనేటువంటిది దావీదు యొక్క ముఖ్య కోరిక. నేను చివరిగా చెప్పేటువంటి మాటలు ఏంటంటే, నేను చెప్పేది ఏంటి అని అంటే, శిష్యులను తయారు చేసేటువంటి సంఘముగా మన సంఘము ఉండాలి. ఈ కర్మేలు ప్రార్థనా మందిరము ఎలాగుండాలంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి సంఘంగా ఉండాలి. అంటే ఆరతోటి ఇప్పుడు మేమంతా కదిలేము, అక్కడ శిష్యుడు శిష్యరకం నేర్చుకున్నాడు, వారి వలన మేమందరము శిష్యులయ్యాము. అట్లాగే దేవునికి శిష్యులమయ్యాము. అలానే ఈ సంఘము కూడా అనేక మంది శిష్యులను తయారు చేసి పంపేదిగా ఉండాలని. మారు మనసు అంటలేదు నేను, మారు మనసు ఓకే అది అంటలేదు. మారు మనసు పొందిన తర్వాత క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి ఎగిదేటువంటి బిడ్డలుగా ఇక్కడ తయారు కావాలి అని నేను మనవి చేస్తున్నాను. ఇది నా రెండవ కోరిక. ఏంటి అంటే శిష్యుడు మాత్రమే శిష్యులను తయారు చేయగలడు. అందుకే దేవుడు చెప్పింది కూడా, మీరు సర్వలోకంలోకి వెళ్ళి అవ్వాలి. అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం ప్రకారము అక్కడ సంఘములో ఉన్నటువంటి వారు పౌలు బర్నబాలను వారి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిచర్య ఆరాధన అయిపోయిన తర్వాత మనము వెళ్ళలేకపోయినా కొంతమందిని పంపుదాము. ఈ చిన్న చిన్న క్రీస్తులు అనేక మంది ఈ మందిరంలో కావాలని కోరుకుంటూ దేవుడు ఈ కుటుంబాన్ని ఈ ప్రాంతానికి వెలుగుగా ఉంచాడు. ఆ వెలుగు మరెక్కువ వర్ధిల్లాలని కోరుకుంటూ ఇప్పటిదాకా విన్నటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, పెద్దలు వారికి కూడా నా చేతులు జోడించి కృతజ్ఞతలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. మరి అమూల్యమైన, సుందరమైన, బంగారుమయమైన మందిరాన్ని కట్టడానికి ఆయన ఎంతో కృషి సల్పినాడు. మరి దాని గురించి అద్భుతంగా దేవుని సేవకులు మనకి సందేశాలు ఇచ్చారు. మనము ఆరాధించే వారిగా ఉండాలి. అంతకంతకు మనము ఎదుగుతున్న కొలది దేవుడు ప్రార్థించుకుందాం. ఒక్క నిమిషము మనము మన యొక్క మనస్సుల్లో మనము దేవుని వాక్యాన్ని తలపోసుకుందాం. ఈ సమయంలో ది లివింగ్ ఇవాంజలికల్ ఫెలోషిప్ డైరెక్టర్ గారు, నాయకులైన వారు మనం ఈ రాయలసీమ ప్రాంతం, ఈ కర్నూలు జిల్లాకు ఆయన నీ కుమారుడు ఏలియాజరు బాబును అలాగే తల్లితను మీరు ఏర్పరచుకొని తీసుకొచ్చి నీ పరిచయలు వాడుకుంటున్నారు. అన్నిటికంటే శ్రేష్టమైనదిగా నీ మందిరాన్ని నిర్మించుకోవడానికి తండ్రి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రములు. జరగబోయే కార్యక్రమం అంతట్లో ఈ గమనించండి. ఈ కర్మేల్ ప్రార్థన మందిరాన్ని ప్రతిష్ఠ చేసుకునే ఈ మంచి సమయంలో మనమందరం చేరి ఉన్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం నుంచి నుంచి 100వ కీర్తన చదవాలని కోరుతున్నాను. 100వ కీర్తన మైక్లో చెప్తా.
ఉత్సాహగానము చేయించు కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రార్థించుకున్నాము. పరిశుద్ధ తండ్రి, మహాదేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మహాదేవుడు. మీకోసం అయింది. మీకోసం నదిని కట్టడానికి మనిషికి ఏ వాటి అర్హత లేదు. అయితే మీ కరుణను బట్టి, మీ కుమారుడు శిలువలో కాచిన రక్తాన్ని బట్టి ఈ మందిర నిర్మాణము, సంఘ నిర్మాణము, హృదయ నిర్మాణము, ఈ ఏర్పాట్లన్నీ జరిగాయి. ఇదిగో మీ మందిరాన్ని మేము ఇప్పుడు ప్రార్థించి స్తుతించి బిడ్డల విషయంలో మీరు చూపిన కృపను బట్టి వదన చెల్లించుకుంటూ ఈ మందిరాన్ని ప్రభు మహిమ కోసం వేల ఆత్మలు ఇక్కడి నుంచి పరలోకానికి రవాణా చేయడానికి అవకాశం కలిగించండి. లోపలికి వచ్చేవారు దీవించబడాలి, వెలుపలికి వెళ్ళేవారు దీవించబడాలి. మందిరానికి వచ్చి దీవించబడకుండా ఏ వ్యక్తి వెళ్ళడానికి వీల్లేదు. మీ పరిశుద్ధాత్మ ఆవరింపును సమృద్ధిగా తెచ్చి మీరు మాతో రండి, మందిరంలోకి రండి, మహిమ చూపండి. శక్తితో లేని క్రీస్తు నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో చప్పట్లు కొడదామండి. పైకి వచ్చేసేయండి. దైవజనులు అలాగే విశ్వాసులు అందరి పైకి పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. సంఘస్థులందరికీ ఆహ్వానం. అందరూ ఒకటి మీకు వారు పైకి రావాలనుకున్నారు. అందరి స్థలం చేస్తాం. Father God, we thank and praise you for this wonderful day given us, the Lord, to come at your presence. Thank you, Lord, that you are a God who answers our prayer. Lord, thank you, Master, for bringing us over here. Thank you for the wonderful church you have given us, Father God. Lord, we especially pray for Pastor Elias and their family, and the Lord Jesus. I pray for the family of Father God, for the dedication they have, especially coming this church in their hands. Whoever enters this church, Lord, I pray that let your blessings be upon them. Lord, we want to see your flourishness. We want to see your showers of blessing, Lord. Let your Holy Spirit penetrate upon each and every one of them who will come over here. Lord, we want to see a change. We want to see a miracle of Father God. I pray that, Lord, help us to have your grace upon us. Thank you for your grace that has been upon them, everything that they have done. I pray that, Lord, we come to this church completely in your hands. We give you all the glory and honor. In the name of the Lord and Savior, Jesus Christ. Amen. Thank you.
పిల్లలు కూర్చున్నారు ముందు, వెరీ గుడ్. ఎటువైపు పురుషులు కూర్చొని అటువైపు స్త్రీలు కూర్చోవలసింది కోరుతున్నాం. ఒక్క నిమిషం. చిన్నపిల్లలు ముందే కూర్చోండి దయచేసి. సీట్లు పెద్దవారికి వదలండి. ఇంకెవరైనా బయట ఉంటే దయచేసి లోపలికి రావాల్సి కోరుచున్నాం. కావాల్సిన స్థలం మీకున్నది, మీరు ఎవరు బయట నిలబడవలసిన పని లేదు. రైట్. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించక ముందు దయచేసి వినండి. రెవరెండ్ డాక్టర్ శామ్యూల్ కృపాకర్రావు గారి యొక్క సత్యమణి నాన్సీ శామ్యూల్ గారిని నేను చెప్పబోతున్నాను. నేను చెప్పబోతున్నాను. చాలా మంచి కవిత గారు ఎక్కడున్నా దయచేసి సివిల్ రావాల్సిందిగా కోరుకుంటున్నా. త్వరగా రావాలండి. ఒకసారి చెప్పండి ఉండండి. దేవుని సేవకురాల గారి మధ్య ఉండే మంచిది. ఇంతకుముందు చెప్పినట్లుగా జాన్ మాణిక్యరావు గారు వారిద్దరూ ఎంతో చక్కని యూదుల్లాగా ప్రయాసపడి మరి మీకు కన్న తల్లిదండ్రులుగా ఉండి చక్కగా ప్రయాసపడినారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మేమందరము తండ్రి నాయన నిన్ను స్తుతించే వారిగా నీ మందిరంలో ప్రభువా ఈ విధంగా ఉండటం అయ్యా కేవలం మీరు చూపినటువంటి కృప ప్రభువా. తండ్రి తమ్ముడు ప్రభువా తండ్రి ఎలియాజర్ని అలాగే తబితాని ప్రభువా మీరు రక్షించి వెలిగించి ప్రభువా నాయన ఈ యొక్క ప్రభు స్థలంలో తీసుకుని వచ్చారు తండ్రి నాయన. మొట్టమొదట ప్రభువా ఆ చెరువు దగ్గర అయ్యా తండ్రి వారు ఎంత విశ్వాసంతో అడుగులు వేశారో నీ వెలిగి ఉన్నావు నాయన. అలాగే అయ్యగారు వచ్చి వారిని ఆదరించి బలపరిచారు తండ్రి. అలాగే ప్రభువా లెఫ్ట్ సైడ్ లో ఆ సంతోష్ నగర్ లో తండ్రి ఎంత విశ్వాసంతో తండ్రి చిన్న ఇంటిలో ఉండి చేయబడాలి ప్రభువా. అనేక చోట్లకి కర్నూలు జిల్లా అంతా కూడా ప్రభువా దేవా తండ్రి పంపబడాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభువా చిన్న టేకూరులో అలాగే ప్రభువా తండ్రి నాయన స్టూడెంట్స్ మధ్య అనేక వందల స్టూడెంట్స్ వేల మంది వెళ్ళి ఉన్నాం ప్రభువా. ఆ కొండ మీద తండ్రి నాయన స్టూడెంట్స్ మధ్య జరిగించినటువంటి పరిచర్య దేవా తండ్రి ఇంకా రాబోయే రోజుల్లో ఫలించబోతుందని ప్రభువా మేము నమ్ముచున్నాం తండ్రి. వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి నాయన మండించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో వేడుకొని ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తర్వాత మరి మీరు వినబోతున్నారు. అది నాకు తెలియదు, కొత్త. మనం అందరం చూసి తర్వాత చెప్పడం డింపుల్ స్పీచ్. Through unwavering faith and perseverance, our church family built the sacred space over 6 years, overcoming countless hurdles without relying on foreign press. With determination and love, our members worked tirelessly, contributing their time, talents, and resources to bring this vision to our life. There were times when doubt crept in and it seemed impossible to reach the finish line. Yet, church family pressed on, fueled by the love and desire to have a place of worship that would glorify Him. Fruits of Head, Pastor Reverend Prabhakar Garu reflected his teachings in their life and led us close to God in our journey. As we enter into this new sanctuary, we are reminded of the power of collective effort and blessings that come from trusting in God's plan. Let us continue to lift up Jesus in our worship, our service, and our lives using this sacred space to spread a message of love, hope, and redemption. As we embark on this new chapter, we celebrate this remarkable achievement, acknowledging the Lord's guidance and provision every step of the way. We pray that God will continue to bless us, guide us, and use us mightily for His glory. Amen. Thank you. Praise the Lord. ఈరోజు దేవుడు నాలో నా జీవితంలో చేసిన కార్యం గురించి చుట్టూ ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతించుకుంటున్నాను.
అదేవిధంగా సండే స్కూల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళము. తర్వాత నా 6వ ఏట నా 11వ ఏట 6వ తరగతిలో నేను మా అమ్మమ్మ ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడే చదువుకున్నాను. అక్కడ మా అమ్మ వాళ్ళు మొత్తం హిందువులు. చిన్నప్పుడు నేను ఏదైతే దేవుణ్ణి కనీసం అంటే చిన్నప్పుడు తెలుసుకున్నాను, సండే స్కూల్లో దేవుడు అంటే ఏదైనా తెలుసుకున్నాను. కానీ మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఈ 10th క్లాస్ వచ్చేసరికి 6th నుంచి 10th వరకు అక్కడే చదివాను నేను. ఆ 6th నుంచి 10th వరకు చదివేటప్పుడు పూర్తిగా ఎలా వెళ్ళిపోయానంటే ఇంకా పూజ చేసే స్టేజ్కి వెళ్ళిపోయాను నేను. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నేను ఏదైతే తెలుసుకున్నానో పూర్తిగా చేంజ్ అయిపోయి టోటల్గా హిందూగా అంటే పూజ చేసే వారిలాగా తయారైపోయాను నేను. తర్వాత ఇంటర్మీడియట్లో నేను ఇక్కడ చిన్నడేపుగా రావడం జరిగింది. చిన్నడేపుగా చదివాను నేను. అక్కడ నేను యాక్చువల్లీ మరలా దేవుని తెలుసుకోవడం జరిగింది. అక్కడ మా సీనియర్స్ డైలీ నైట్ ప్రేయర్ చెప్పేవాళ్ళు. అక్కడ నేను స్టూడెంట్స్ మధ్యలో వాళ్ళు నడిపించడం, నేను మళ్ళా దేవుని తెలుసుకోవడం జరిగింది. అక్కడకు పుల్లైన్ అని సొమ్మన్ అన్న ఇక్కడ ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు అన్న. వెలగల్లో అన్న ద్వారా రక్షణ 2013 తర్వాత కూడా అన్ననే ఇక్కడికే వచ్చేవాళ్ళము. అన్నకి ఎంత సమర్పించుకున్నామో అంత డిగ్రీ టోటల్గా మేము 36 మెంబర్స్ అయితే దాంట్లో పాస్ అయింది మేమిద్దరం మాత్రమే పాస్ అయ్యాము. అది నేను ఇంకో అబ్బాయి. మిగిలిన వాళ్ళంతా అక్కడే హాస్టల్లో ఉన్నా కూడా వాళ్ళు పాస్ కాలేకపోయారు. మేము ఎంత దేవుని దగ్గర ఉండి హాలిడేస్లో ఏమని ఇశ్రాయేలు అందును కాక ఆయనకు పని నిశ్చని అహరోను అంతస్తులు అందును కాక ఆయనకు పని నిశ్చని యెహోవా భయభక్తులు కలిగిన వారు అందును కాక ఇప్పుడు నుండి నేను యెహోవాకు మొదటి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షము ఉన్నాడు, నేను భయపడను. నలుగురు నాకేం చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారే ఉన్నాడు. నా చేతుల విషయమైన నా కోరిక నిలబెట్ట చేదను. మనుషులను నమ్ముకున్న కంటే వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టిన వారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. పిల్లలు చక్కని వాక్యాలు చెప్పారు. ఇప్పుడు మనము రెవరెండ్ డాక్టర్ శామ్యూల్ కృపాకర్ గారు క్లుప్త వర్తమానం ఇవ్వబోతున్నారు. వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. కృపాతిశయములు అనునిత్యము నీ కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కీర్తించెదా
ప్రేమించి ఈ యొక్క పట్టణమును ప్రేమించి మరి మంచి మందిరాన్ని దేవుడిచ్చారు. ఆయన కార్యములు అద్భుతమైనవి. ఆయన చేయు కార్యములు మనుషులు కూడా ఎంతగా వివరించినను దానికి సరిసాటి కావు. అటువంటి దేవుడు మరి ఈ యొక్క పట్టణములో పరిచర్య ప్రారంభించి, లివింగ్ ఫెలోషిప్ పరిచర్య ప్రారంభించి అంచెలంచెలుగా ఈ యొక్క పరిచర్యను అభివృద్ధి పరుస్తూ మరి మొదటి దినాల్లో నుంచి ఈ దినమున మనం కంపేర్ చేస్తే ఎటువంటి గొప్ప కార్యము 4వ అధ్యాయం 1వ వచనములో, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొదలుపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు, నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. ఇరుకులో విశాలత కలిగించిన దేవుడవు. సత్యాన్ని ఎరిగి ఉండాలి. అంటే మన దేవుని కార్యమును మనము చూడాలి అంటే మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధిలో శుద్ధ హృదయులుగా ఉండాలి. ఎప్పుడైతే ఆ యొక్క హృదయము కలిగి మనము ప్రార్థన చేస్తామో, ఇరుకులో విశాలత అంటే, ఇప్పుడు ఎందుకు ఈ సందర్భం చెప్తున్నానంటే, మనకు దేవుడు ఒక చిన్న మందిరముగా ఇచ్చి ఈ దినమున విశాలమైన మందిరం అనేక మంది కూర్చొని దేవుని సన్నిధిలో చక్కటి హృదయమంతటితో ఆరాధించే మెట్టు ఇచ్చాడు. అదే రీతిగా మన జీవితంలో కూడా విశాలమైన మెట్టును, ఆశీర్వాదకరమైన మెట్టు మనము కలగాలంటే we need to pray. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఆయన కరుణ అడగాలి. ప్రార్థన అంగీకరణలో ఉన్న మనము ఆ విశాలతను చూడాలంటే ఆయన కరుణను పొందుకోవాలి. కరుణ పొందుకోవాలంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి అనే సత్యాన్ని ఎరిగి ఉండాలి. మరి మన దేవుడు మన సంఘమును ప్రేమించి చక్కటి విశాలమైన సౌకర్యమైన మంచి మందిరమును మనకి ఇచ్చాడు. మరి ఆ యొక్క మందిరంలో కూర్చున్న మనము నీ జీవిత విధానము, నీ జీవిత మార్గములు విశాలముగా ఉంటున్నాయా, లేదా ఇరుకులో పడి కొట్టబడుతూ ఇరుకులో ఉండి అదే మందిరం కట్టాడు. సరే, పెద్ద మందిరము ఎంత ఉంది కదా, సరే ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళాను. ఆ రోజు ఉపవాస దినము. ఆ దినాన ఆ యొక్క బుధవారం సమయంలో సరే సాయంత్రము 7:30 8 అవుతుంది కదా, వాక్యం మనము విన్నాములే దేవుని సేవకులు చెప్పేదని ఆ యొక్క ఊళ్ళోకి లోపలికి వెళ్ళి ఆ మందిరం అడ్రస్ తీసుకొని వెళ్ళి ప్రార్థన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువ బండ్లు ఏమి లేవు బయట. ఏదో కొన్ని బండ్లు, అరే ఇంతమంది మందిరము కదా, మరి ఇంతమంది జనం ఉంటే కనీసం రోడ్లో కొంచెం బండ్లు కదా, ఒకవేళ పార్కింగ్ ఏమో ఉందేమో అనుకున్నా. సరే పార్కింగ్ అక్కడ కొంచెమే ఉంది, కొన్ని బండ్లు ఉన్నాయి. నడుచుకుంటూ లోపలికి వెళ్ళిన తర్వాత దాదాపుగా నేను అనుకుంటాను, దాదాపుగా దీనికి 3 అంతలు ఉన్నాయి మందిరంలో. కనీసం ఒక్క వంతు కూడా మనుషులు లేరు. దేవుని చేతిలో వచ్చేసరికి దాదాపుగా 70,000 మంది జనాంగము తన యొక్క సొంత ఆలోచన ప్రకారముగా ఉన్నందువలన చనిపోయినట్లుగా. తర్వాత 17వ వచనంలో మనం గమనిస్తే, ప్రియ దేవుని బిడ్డలు చూడండి, అక్కడ దావీదు యొక్క అంటాడు, దావీదు జల్లను ఎంచమని ఆయన ఇచ్చిన వాడను నేను కదా, పాపము చేసి చెడుతనము జరిగించేవాడును నేను కదా, గొర్రెల వంటి వారు మీరేమి చేసిరి, నా దేవుడైన యెహోవా బాధ పెట్టు నీ చెయ్యి నీ జనముల మీద ఉండకుండా నా మీదను నా తండ్రికి ఇంట వారి మీదను ఉండనిమ్మని దేవుడు రిపెంట్. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో అక్కడ అతడు నేను వచ్చేదని చెప్పాడు. చూడండి ప్రియా దేవుని బిడ్డ, ఆ మాట చెప్పాడు. వెళ్ళాడు. ఆ సమయంలో గొడ్డలి కొడుతున్నప్పుడు గొడ్డలి ఆయన ఊడి నీటిలో పడినట్లుగా బైబిల్. ఆ సమయంలో ఇంకా ఇరుగున చేసే పని ముట్టే లేదు, కడుతున్న మేస్త్రి రాలేదు, కడుతున్న ఇంటికి లేవు. ఏం చేయాలి ఆ సమయంలో? అవి చేతిలో లేవు. హౌకం ఎలాగా అది పని జరుగుతుంది? అక్కడ ఎలీషా ప్రవక్త ప్రైడ్. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఇరుకులో విశాలత కలుగు చేసే దేవుడు ఏ పరిస్థితిలో ఉన్నా సరే పరిశుద్ధ నీ పాపములు నీ దోషములు ఒప్పుకుంటే నీ సంఘములో నీ జీవితంలో విశాలత కలుగు చేస్తాడు. విశాల మందిరం ఇచ్చిన దేవుడు విశాలత నీ జీవితంలో కలుగు చేయాలంటే ప్రార్థన, విజ్ఞాపన, దేవుని సన్నిధిలో ఒప్పుకోవటము చేయగలిగితే ప్రియ. ఎందుకంటే దేవుడు ప్రతి బిడ్డ యొక్క జీవితం
జీవితంలో చక్కగా నాకు మొరపెట్టు, ఉత్తరం ఇస్తాను, నాకు మొరపెట్టు, విశాలత ఇస్తాను అని చెప్పిన దేవుడు మొరపెడితే ఆయన కార్యములను చూడగలరు. ప్రభు విషయానికి వందనాలు చెల్లిస్తున్నాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా తండ్రి, దగ్గర ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ఈ దాసుడు ప్రేమించినటువంటి ఈ యొక్క సుందరమైన మందిరాన్ని బట్టి నీకు స్తుతిస్తున్నాం ప్రభు. ప్రభు అలాగే తండ్రి పరిధులను దీవించాలి. ఈ స్థలంలో ఉన్నటువంటి కొరకు, ఏ ప్రాంతం సాగుల కొరకు, ఇంకెక్కడి నుంచి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సాగుని పరిస్థితిని దీవించి ఆశీర్వదించాలని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చేసి స్టేజ్ మీదకి రావాల్సి కోరుతున్నాం. మనం కూడా కలిసి వారితో ఆరాధించుదాం. దయచేసి ఆలస్యం చేయకుండా లివింగ్ ఫెలోషిప్ సేవకులు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అత్యంత ప్రేమ స్వరూప
చూసింది. అరే అమ్మా ఏంటి ఈ పని చేశానంటే, అవునమ్మా నాన్న చిత్రాలు గీస్తుంటాడు కదా, నేను కూడా గీసానంటే. వామ్మో ఉట్టి బొట్లు పెట్టాడు అనమాట. ఏమంటాడో వాళ్ళ నాన్నగారు అనుకోని తర్వాత, అమ్మ ఈ చిన్నోడు ఈ విధంగా బొట్లు పెట్టాడు అని భార్య చెప్పింది. అయితే వచ్చి సర్వస్వంలో రక్షించబడి తర్వాత మా దగ్గరికి వచ్చారు, మాతో ఉన్నారు. ఆయనకి చెప్పాను, బాబు ప్రార్థన చేసుకో. ఆయన అంటే పోయి ప్రార్థన చేసుకో బాబు అని చెప్తే, అంకుల్ నేను ఫలానా పాస్ కార్డు చెప్పేస్తాను అన్నారు. రైట్ పోయినా అక్కడ పోయి 2 దినాలు ఉన్నారు. అక్కడి నుంచి వచ్చేసారు. బాబు ప్రార్థన చేసుకో, ప్రభు చిత్తంలో వెళ్ళాలి నువ్వు అని చెప్పాను. చెప్తే అప్పుడు మరి వసతి చదువుకున్న వాళ్ళు ఎక్కడైనా పని చేసుకున్నాను ఇక బ్రతకొచ్చు. అప్పుడు నాకు వెంటనే ఆలోచన వచ్చి దగ్గరలో ఉంటుంది షాపు వీళ్ళకు మంచం కొనుక్కొచ్చి నేను తెచ్చి ఇచ్చేది చదవలా, అందుకోసం చదవలా. సీరియస్ సాక్రిఫైస్ వాళ్ళు చేసే త్యాగం ఏంటి? ఏమీ లేదు. బట్టపరుచుకుని కొనుక్కున్నారు. ఆ సాక్రిఫైస్ గుర్తురాదు చాలా మందికి. ఆ త్యాగం చేయరు కొంతమంది. ఇంత అవ్వాలి అంత అవ్వాలి అనుకుంటారు. కాదు వాళ్ళు వినండి. ఆ రెండుగా జరిగింది ఏంటంటే, ఆ దగ్గర ఊళ్ళో కుర్రోడికి దెయ్యం పట్టింది. దెయ్యం పడితే వాడు గడపడి మాట పోయింది. వాడికి మాటలు పోయింది. మాటలు ఏదో చూస్తూ ఉంటారు అనుకోండి. నేనేమంటున్నానంటే, చాలామంది విషాంతులకు వెళ్ళాలని చూస్తుంది కానీ దే డోంట్ వాంట్ సాక్రిఫైస్. త్యాగం శ్రమపడు, ఇబ్బంది పడదు, కష్టపడు. అసలు 9 దినాలు తినడానికి ఇబ్బంది పడే సమయాల్లో ఉన్నట్టు నాకు తెలుసు. ప్రభు ప్రేమించి తీర్చాడు, పైకి ఇచ్చాడు. తిరుగులోంచి నువ్వు విషాంతులోకి వచ్చాడు. ఈ విశాల స్థలాన్ని నింపాలి. విశాల స్థలాన్ని నింపాలి. దానికోసం ప్రార్థించండి. దేవుడు వాక్యం వచ్చి కొద్ది మాటలు చెప్తాను. మీ అందరికి తెలిసిన భాగమే. మరి పండుగ జరుగుతుంది. ముందు ఆ రోజుల్లో ప్రతిష్ట పండుగ మందిరం అంటే చాలా విలువించేవాళ్ళు, చాలా ఏర్పాట్లు చేసుకున్నారు. మరి మా మాటలు చెప్పుకోవాలంటే ఏమి కోళ్ళు పేకలు తెగిపోయో, అయితే దోడలు పేక తెగిపోయిందో మంచి విందు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జరిగాయి. యేసు ప్రభు మాత్రం ఇటు అటు సొలొమోను మండపంలో తిరుగుతున్నాడు. మరి ఇంటర్నేషనల్ న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్లో రాస్తాడు, జీసస్ వాస్ హస్లింగ్ అండ్ బస్సింగ్. యేసు ప్రభు మనశ్శాంతి లేక ఇటు అటు అటు ఇటు తిరుగుతున్నాడు అని అర్థం చేసుకో. ఏంటి నిర్ప్రతిష్టలో ఆ దేవుడిని సంతోషపడాలి, అందరినీ సంతోషపెట్టాలి. ప్రతిష్ట గురించి రకరకాల విషయాలు మనం ఇంతకుముందు విన్నాం, బయట విన్నాం, ఇక్కడ విన్నాం. మరి ఇలాంటి మాటలన్నీ చెప్పవలసిన ప్రభువే మనశ్శాంతి లేదంటే ఇటు అటు హస్లింగ్ అండ్ బస్లింగ్, ఇటు అటు అటు ఇటు తిరుగుతున్నాడు. మనసులో నెమ్మది లేని స్థితి యేసు కలిగింది అక్కడ. కారణం ఏంటంటే, వచ్చిన వారు పండుగకొచ్చారు, ప్రతిష్టకు వచ్చారు, పండుగకు వచ్చారు, విందులు ఏర్పాట్లు ఉన్నాయి. వాటి వల్ల ప్రభువుకు సంతోషం రాలేదు. అక్కడ యేసు విచారపడింది ఎందుకు అంటే, వచ్చిన వారు తమ హృదయాలను ప్రభువుకు ప్రతిష్ట చేయలేదు. హృదయాలను ప్రభువుకు ప్రతిష్ట చేయలేదు కనుక వీళ్ళంతా వచ్చారు. మరియు దేవుడు తమకు మహా ఆనందము కలుగజేసనని ఆ దినమున గొప్ప బలులను అర్పించి సంతోషించారు. వారి భార్యలు పిల్లలతో కూడా సంతోషించారు.
అందువల్ల యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని సౌండ్ ఆఫ్ మ్యూజిక్, హ్యాపీనెస్, సంతోషపు ధ్వని ఎక్కడ ఒక దూరం వరకు వినబడేను. ప్రతిష్ట రోజున నెహెమ్యా గారు మందిరం కట్టించారు. ఇదంతా మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన లేదు. ఆ ప్రతిష్ట చేసినప్పుడు వాళ్ళు దేవుడు తీర్మానాలు చేశారు. ప్రతిష్టప్పుడు ప్రజలు అవన్నీ చెప్పడం దశమానం చేస్తామని, దేవుడికి ఇలా చేస్తామని అన్నీ ఒక్కొక్కటి దేవుడు తీర్మానాలు చేసిన తర్వాత అక్కడ మనం ఏం చదువుతున్నాం, అక్కడ వారిలో పిల్లలు అందరూ కలిసి ప్రతిష్ట పండుగ చేస్తే అక్కడ పుట్టిన ఆనంద ధ్వని ఒక దూరం వరకు వినబడేను. శిష్యులుగా మార్చారు, శిష్యులను తయారు చేసి ఆ 3 కార్యక్రమాలు అక్కడ జరిగిన ఆనంద ధ్వని పుట్టింది. ఆ ధ్వనికి ఆ పక్కన దూరం వరకు వినబడింది. మనందరం కనుక ప్రభువు మన బ్రతుకులు ప్రతిష్ఠ చేసుకుని ప్రభువు స్థుతిస్తే భార్యలు పిల్లలు పెద్దలందరూ ప్రభువు మనం అప్పగించుకుంటే, ప్రతిష్ఠ చేసుకుంటే ఇక్కడి నుంచి బయలుదేరే రక్షణ సాక్ష్యం, ఇక్కడి నుంచి బయలుదేరే వాక్యం సత్యాలు, ఇక్కడి నుంచి వేసే ప్రబోధాలు బహుదూరం మనకు కన్నులు కాదు. ఈ జిల్లానే జీవన బట్టి మీకు వందనాలయ్యా, స్తుతులు చెల్లిస్తున్నాం. మీ దాసులు మా సహోదరులు బాబు గారిని, మీ దాసురాన్ని మీరు ప్రేమించి మీ పరిచయ కొరకు తల్లిదండ్రులను మీరు ఏర్పాటు చేసుకొని అన్ని చదివి చూసిన తర్వాత ఉన్నతమైన మీరు తీసుకొచ్చారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హృదయ వాంఛలు తీర్చి దేవుడు అని మరొకసారి మీరు నిరూపించుకున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. మీ దాసుని కుటుంబము మీ మందిర నిర్మాణ రూపము నాయన, వారి కాలంలో మీరు సాకారం చేసిన దేవుడు అందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మందిర ప్రతిష్టలో ఇంతమంది దైవ సేవకుల సమక్షంలో నాయన మీరు జరిగించినటువంటి మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము. ఈ మందిరాన్ని నాయన మీరు ఇంకా దీవించండి. అనేక ఆత్మలకు నాయన ఇది తండ్రి అయ్యా ఆశ్రయంగా ఉండడానికి సహాయించింది. ఈ దాసుని కుటుంబాన్ని ఇద్దరూ దీవించండి. ఈ పరిచయం ఇంకా విస్తరింపచేయండి, విశాలపరచండి. దీని సరిహద్దులను విస్తరింపచేయండి. ఈ దాసులందరినీ దీవించండి. వచ్చిన ప్రతి ఒక్కరి కోసం దేవుని సేవకులకు అదేవిధంగా ప్రేమతో ఆహ్వానించినప్పుడు మందిరం అని చెప్పినప్పుడు అలాగైతే 27 నేను వస్తాను అని చెప్పాను. సో ఆ రోజు నుండి ఈ మందిరం యొక్క నిర్మాణంలో స్పీడ్ పెరిగింది. ఎంత స్పీడ్ పెరిగింది అంటే మా సంఘంలో ఉన్న ప్రతి వారు కూడా కింద ఇటుక ఉన్న, ఇసుక ఉన్న, కంకర ఉన్న, ఏమి ఉన్నా రాత్రికి అది పైకి వచ్చేస్తుంది. నిజంగా నేను చాలా సంతోషించేవాడిని, చాలా స్తుతించేవాడిని దేవుని. ఎందుకంటే మామూలుగా ఎవరికైనా పిలిస్తే రండి చేయండి అంటే వస్తామని చెప్పి వెళ్ళిపోతారు. కానీ మా సంఘంలో ఉన్న ప్రతి వారు కూడా టీచర్స్ కావచ్చు, ఉద్యోగస్తులు ఎవరైనా కాదు, అందరూ కష్టపడి పనిచేశారు. దేవుని స్తుతిస్తున్నాను. అదే రీతిగా దైవజనుల మధ్యలో ఏ రీతిగా మందిర ప్రతిష్ట జరగాలన్న ఆశ మరి మా పీడితుల ఆస్కారం గారు ఉన్నారు, పాస్టర్ గారు, వారు కూడా పిలవగానే ఉదయకాలం నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీరేమి అధైర్యపడదు, ధైర్యం ఉండండి, వర్షం మాత్రం వాక్యానికి ఏమి ఆటంకం కాదు, భయపడద్దని చెప్పాను. నేను అన్నాను నేను భయపడే ప్రసక్తి లేదన్నకి అని చెప్పాను. సో చాలామంది చెప్పులు వచ్చారంటే ఇది ఎలా జరుగుతుంది అని చెప్తూ వచ్చాను. కానీ దేవుని సేవకులు ఒక మాట చెప్పగానే దాన్ని లోబడి నేర్చుకున్నాను. నేను ఫస్ట్ నేర్చుకున్నానంటే దేవుని సేవకులు నోట వచ్చే ఒక్క మాట దానికి లోబడాలని నేర్చుకున్నాను. అదే నన్ను స్థాయికి తీసుకొచ్చింది.
ఇంకా నేను ఏది కూడా ఆలోచించానండి, దేని కూడా పట్టించుకోను కూడా. దాదాపు పరిచర్య ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా 100% పరిచర్యకే వాడుతున్నారు. ఈ మందిర నిర్మాణం స్టార్ట్ తర్వాత 100% మందిరానికే వాడుతూ వచ్చారు. చాలాసార్లు మా దీని వెనక ఒక విధంగా చెప్పాలంటే పాస్టర్ గారి యొక్క ప్రయాస చాలా ఎక్కువగా ఉంది. ఎంత ఎక్కువగా ఉందంటే ప్రతిసారి కూడా సపోర్ట్ చేయడం, ఏమంటే మరి ప్రార్థన కావచ్చు, బలపరచడం కావచ్చు. నేను చాలాసార్లు కొద్దిగా గట్టిగా మాట్లాడుతూ ఉంటాను, అది కొద్దిగా నచ్చదు కొంతమందికి. అయితే అది నాకు అలా ప్రభు నేర్పించాడు. నేను పరిచయకు రావడానికి ముందు ఒక దర్శనం నాకు ఇచ్చాడు. నేను కృపాగ్రంథులు అలాగే కొంతమంది కలిసి రాజమండ్రిలో ధవళేశ్వర పరిచయకు వెళ్ళాను. అంటే పరిచయం కాదు, నేను సేవకుని కాదు, అక్కడ తోడుగా వెళ్ళాను. అప్పుడు అంకులు మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, డిన్నర్ కూడా 3 times కూడా 3 items పెట్టారు. నేను వాళ్ళతో పాటు కూర్చొని తినడానికి చాలా సిగ్గుపడేవాడిని. అప్పుడు అంకులు ఏంటి తిన్ను, ఏంటి కుర్రోడు నువ్వు బాగా తినాలని చెప్పారు. అంటే అంకులు ఎందుకో నాకు రావడం లేదు తినడానికి అని చెప్పి ఆ రాత్రి ఏడుస్తూ ప్రార్థన చేశాను. ప్రభావ దేవుని సేవలతో కలిసి ఇంత మంచి కోరిక చేయడం నేను ప్రార్థన చేస్తాను. ఒక దర్శనం చెప్పి నీవు సాధారణంగా జీవించు, దీనికంటే అత్యధికమైన వాటిని చూస్తావు అని చెప్పి. సో అది నేను ఇంకా పరిచయం రాలేదన్నాడు సేవకుడు. సో అలాగే దేవుడు ఆ పరిచర్య పిలిపివ్వడం జరిగింది. ఆ పరిచర్య పిలుపులో ఒక స్ట్రాంగ్ నేర్పించాడు. అదేంటంటే బయట నుండి వచ్చి వాటిని సహించాలి, నీ లోపల వచ్చి వాటిని జయించాలి. ఇదొక్కటి నాకు నేర్పించాడు. సో అది బేస్ చేసుకొని పరిచయలో సహకారం చేస్తూ తీసుకుని వచ్చాడు. నిజంగా ఈ సమయంలో నేను పాస్టర్ గారిని బట్టి ఎన్నైనా చెప్పుకోవచ్చు. నేను నా తోటి సహకారం ఉన్న సేవ చెప్తుంటాను, ఇప్పుడు దగ్గరగా కూడా చెప్తున్నాను అన్నా, నేను కేవలం మౌత్ మాత్రమే చెప్తాను. సో అలాగే నా పాస్టర్ గారు చాలా విషయాలు సహకరిస్తూ, ప్రోత్సహిస్తూ తీసుకొని వస్తుంది. మా పిల్లలు కూడా ఈ డయాస్ విషయంలో మా ప్రిన్సిపల్ డిజైన్ అన్నమాట. ఆ అమ్మాయి ఒక్కసారిగా ప్లాన్ చేసి డాడీలా ఉండాలి అని చెప్తుంటే బడ్జెట్ పెరుగుతుందని డాడీ ఒక్కసారిగా చేసేది అలాగే వాళ్ళు చేస్తూ ఇదంతా ఏర్పాటు చేశారు. మరి పిలవగానే మీరందరంటే నాకు చాలా ఇష్టం. నేను ఎంత ఇష్టపడుతున్నాను ఈ సమయంలో నా అంతరంగా నేను సంతోషిస్తూ గంతులు వేస్తున్నాను. కారణం ఏంటంటే మీరందరంటే నాకు చాలా ఇష్టం. ప్రత్యేకించి సహవాసం దేవుని సేవలు అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క విధంగా పెంచి దర్శనించి తీసుకొని వెళ్ళి ఆ ప్రాంతంలో ఎన్ని కష్టాలు పడ్డా నిలబడి వారి పరిచయం దేవుడు నిలబెట్టినందుకు, అలాంటి దేవుని సేవలు కలిసి ఉన్నందుకు నేను చాలా ప్రభువును ఆనందిస్తూ ఉన్నాను. ప్రతి వెనక దేవుని సేవకులు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటారు. వారి ప్రార్థన సపోర్ట్ మాకు చాలా ఉంది. అది కొనసాగిస్తున్నందుకు నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మరి వందన సమర్పణ అంటే మరి ప్రత్యేకించి దేవుని సేవకులకు మరి ఇక్కడ కూర్చున్న మేము నిర్వహిస్తుంటాం మాస్టర్ గారిని, సామ్య కృపాకర్ గారు, అదే రీతిగా మరి పెద్దలు బాబురావు గారు, మరి ఉన్న అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. పేరున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆహ్వానించినప్పుడు కొంతమంది బయట నుండి కూడా మా ప్రియులు వచ్చారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రేమతో ఆహ్వానించినప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సిస్టమ్ అరేంజ్మెంట్ విషయంలో, మరి లైటింగ్ విషయంలో భాస్కర్, అలాగే నా సిస్టమ్ అరేంజ్మెంట్ విషయంలో అభి వారి టీం వారు కష్టపడుతూ వచ్చారు. అంతేకాకుండా భోజనాలు ఏర్పాటు చేసే విషయంలో ఒక టీం ఉంది, వారిని అప్పగించాం. వారు
వర్షమైనా సరే ఏమైనా సరే అని చెప్పేసి వాళ్ళు కష్టపడి అందులో అంటే ఒక్కరికి అప్పగించాం కానీ వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళు చేస్తూ వచ్చారు. మరి మీ కొరకు మంచి విందు ఏర్పాటు చేయడం జరిగింది. వర్షం వచ్చినా ఏమొచ్చినా పర్వాలేదు, ప్రశాంతంగా ముగింపులోకి వచ్చామండి. మరి వచ్చిన మీ అందరి ప్రత్యేకమైన నాకు తెలియజేస్తూ ఇక్కడ మంచి విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక చిన్న చరణం పాడతారు, ఆ తర్వాత ఆఫరింగ్ తీసుకోబడుతుంది. లేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఆఫరింగ్ తీసుకోవడం లేదని. సో కనుక ఒక చరణం పాడతారు, ఆ తర్వాత ముగింపు ఆశీర్వాదం మరి అంగులు ఇస్తారు. ఏవేలుగా వచ్చి ఒక చరణం. ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా, ఎవరు ఆపగలరు పూలు వికసించకుండగా, ఎవరు ఆపగలరు పూలు వికసించకుండగా, ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా, ఎవరు ఆపగలరు పూలు వికసించకుండగా, ఎవరు సూర్యోదయమును ఎవరు ఆపగలరు, వరద పొంగును ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు పూలు వికసించకుండగా, ఎవరు ఆపగలరు వశకుండగా. ఆమేన్. లేనిలోని విధానం ఎవరు ఆపగలరు, ఆపగలరు సువాసనను ఎవరు ఆపగలరు, లేనిలోని విధానము ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు పువ్వులు వికసించకుండగా, ఎవరు ఆపగలరు ఫలాలు ఆపగలరు పూలు వికసించకుండగా, ఎవరు దేవుని స్తుతిద్దాం. మంచు కురియకుండా ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు, ఎవరు పూలు వికసించకుండగా, ఎవరు ఆపగలరు ఫలాలు ఫలించకుండగా, ఈ విధానము ఎవరు ఆపగలరు, అత్తరు సువాసనను ఎవరు ఆపగలరు, అత్తరు సువాసన ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు, ఎవరు ఆపగలరు, పువ్వులు వికసించకుండగా, ఎవరు ఆపగలరు గలను, ఎవరు ఆపగలరు దేవుని ప్రణాళికలను, నీపై దేవుని ప్రణాళికలను, నీపై దేవుని ప్రణాళికలను, ఎవరు ఆపగలరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కుమారుడు క్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సర్వ సమాధాన సంపూర్ణ చేరి వారందరూ ప్రత్యేకించి దైవజనులు తండ్రి పరిచర్య చేస్తున్న దైవ సేవకులు గారు, వారి సతీమణి సంఘ బిడ్డలు వీళ్ళందరితో నుండి దీవించి దర్శించి నడిపించి
ప్రతిష్ఠితాత్మతో నింపి ఇక్కడి నుంచి పంపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మీ కొరకు మంచి విందు ఏర్పాట్లు చెప్పారండి. మరి స్త్రీలకు అలాగే కౌంటర్స్ ఉంటాయి, అలాగే పురుషులకు కౌంటర్స్ ఉంటాయి. మరి బయట వర్షం వస్తుంది కనుక కింద మందిరం అలాగే వ్యాపార స్థలం కనుక అక్కడికి వెళ్ళినట్లయితే మీ కొరకు భోజనాలు ఏర్పాటు చేస్తారు. దేవుని సేవకులు మాత్రమే ఇక్కడ కూర్చొని ఇక్కడ చేస్తారు కనుక మీ వాళ్ళకు కూడా కిందికి వెళ్ళాలని ప్రభుత్వం